రండి ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ప్రభు దినమందు 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మవశనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే 7 సంఘములు, దాంట్లో ఇప్పటికే మనం 6 సంఘాలు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఎఫెసు గురించి కంప్లీట్ చేసాం, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, ఈ యొక్క 6 సంఘాల గురించి వాటి జీవిత చరిత్ర గురించి మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే 7వ సంఘముని గురించి ధ్యానిస్తున్నాం. ఎన్నో సంఘము? 7వ సంఘం. సో ఇప్పటికీ 7వ సంఘం ఏం సంఘం? అది లవోదికయ. లవోదికయ అనగా అర్థం ఏంటి? ప్రఖ్యాతిగాంచిన ప్రగృహమైనటువంటి ప్రదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతున్న మాట ఏంటంటే, ఈ లవోదికయ యొక్క సంఘంలో దాని యొక్క చరిత్రల గురించి మనం అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గత దినాల్లో కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే లవోదిక సంఘం గురించి ఎన్ని వారాలు ధ్యానించాం? లవోదిక సంఘం గురించి 5 వారాలు ధ్యానిస్తూ వచ్చాం. సో 5 వారాల్లో మొట్టమొదటి దేని గురించి ధ్యానించాం? లవోదిక సంఘం పేరు గురించి, దాని అర్థం గురించి. 2వ వారం ఆమేన్ గురించి ధ్యానిస్తూ వచ్చాం. 3వ వారం నమ్మకమైన వాడి గురించి. 4వ వారం అనువాడు గురించి. 5వ వారం అనువాడు గురించి. అనువాడులో చెప్పింది చెప్పినట్టు చేసేది ఒక్కోణం అయితే, రెండోది పిలువబడినవాడని. అది గత వారంతో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఎన్నైనా ఇప్పటికీ 5 వారాలు. ఈరోజు 6వ వారం మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, మనం చూసే దాంట్లో 6వ వారం మనం చూసే మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు. అదే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని సృష్టికి ఆది అయిన వాడని బైబిల్ రాయబడుతుంది. దాని ముంగట ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏంటంటే, సత్య సాక్షి. ఏమై అన్నాడు ప్రభు? సత్య సాక్షి. సో అందుకే మనం పాట కూడా పాడుకుంటూ వచ్చాం, సత్య సాక్షి అయి ఉండి నమ్మదగిన వాడుగా నీవున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశం ఏంటంటే, ఒక మాట రాయబడుతూ వచ్చింది ఇక్కడ, ఆమెన్ గురించి, అనువాడు గురించి, నమ్మకమైన వాడి గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆమెన్ అనువాడును, నమ్మకమైన వాడు, సత్యసాక్షి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నట్టయితే లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఏమని రాస్తున్నాడంటే, సత్యసాక్షి అయినవాడు. ఏమని రాస్తున్నాడు? సత్యసాక్షి. సో సత్యసాక్షి అని మనం అర్థం చేసుకుంటే సత్యంతో కూడినటువంటి సాక్షార్థమైన జీవితం ప్రభులో ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సత్యసాక్షి గురించి ఇంకో కోణం కూడా ఉంది, కానీ ఇంకో కోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే సత్యసాక్షి ఏమై ఉన్నాడు? సత్యసాక్షి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టే ప్రభువారు వేటిని గురించి సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అర్థం చేసుకోండి. అంటే ఆయన ఇచ్చే సాక్ష్యం అంతా కూడా సత్యంతో కూడింది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వేటి గురించి సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు బైబిల్ అంటే ఒక 7 విషయాలు మనకు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగి పరలోకమందు నివసిస్తూ ఆ ప్రేమను మాకు పంచుతున్న తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి ఈ చిత్తానుసారంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన వర్తమానంలో ప్రవేశిస్తున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేను నిష్ప్రయోజకమైన వాడిని, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నా బలహీనతలు మీకు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కనుని మీ వైపు వీక్షిస్తానుగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు సాయం చేయండి. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు మా పట్ల ఏవైతే ఉండే నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సాయం చేయండి. మీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాయం చేయండి తండ్రి. మీరే కనికరించమని ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో ఆరాధన వర్తమానంలో ప్రవేశిస్తున్న సాయం చేయండి.
దేవా మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడదానంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి, మీ ఉద్దేశాలు బయలుపరచండి, మీ చిత్తం బయలుపరచండి. ప్రభు ఆరాధన వర్తమానం ధ్యానించబోతుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి మరొకసారి ఆకాశం ఇప్పి పడతానంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించమని మీ నడిపి కోరుకుంటూ మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరు తీర్చమని, మీ ఉద్దేశాలు మా పట్ల ఏమైతుండే నెరవేర్చుకోమని ప్రార్థిస్తూ తండ్రి మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని, మీకు మహింకరంగాను శత్రు సిగ్గుకరంగాను మీ నామ ఘనత కొరకై మీరే జరిగించమని ప్రార్థిస్తూ ముందున్న సమయంతో దీవించమని, మీ నడిపింపు కోరుకుని మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరు తీర్చమని, దేవా మీ యొక్క ఆత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయమని, దేవా వచ్చిన వారు అందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన తరబడి తీసుకురండి. దేవా మధ్య మార్గంలో సకాలం నడిపించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచి బాధపరిచి అవమానించిన స్థితిలో నేను ఉండనుకుంటున్నా ప్రభా, క్షమించండి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన మా జీవితాన్ని క్షమించి వేటొక దాన్ని బట్టి దుఃఖపెట్టి ఉండొచ్చు ప్రభావ, మమ్మల్ని క్షమించి మా జీవితాన్ని మార్చి మాకు రేపు ప్రభావ మరి మీరు జ్ఞాపకం చేసుకుని మాకు మార్చి రుణాంతర అనుభవంలోకి మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తూ మీ ఆత్మాభిషేకం నడిపింపును కోరుకుంటూ ముందున్న సమయంతో దీవించమని, మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడమని ప్రభా యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ సంఘం కనపడుతుంది. ఏ సంఘం అంటే ఇది? లవోదికయ సంఘం. లవోదికయ అంటే అర్థం ఏంటి? కాబట్టి ప్రఖ్యాతిగాంచినటువంటి సంఘంగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే సత్య సాక్షి. సో యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు వేటిని గురించి సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. వేటిని గురించి సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడిన మొదటి మాట ఏంటంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్టు మొదటి మాట చూస్తున్నట్టయితే ఆయన సాక్ష్యం ఇస్తున్నవాడుగా ఉన్నాడు. వేటిని గురించి సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడంటే మొట్టమొదటి మాట ఇక్కడ రాయబడిన మాట ఏమంటాడంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? పరలోకంలో. సో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మొదటి కోణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరియు మీ భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. సో ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే ప్రభు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే మీకు ఒకే ఒక అతను తండ్రిగా ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. సో ఈ భూమి మీద ఉండేవారందరూ కూడా తండ్రులని మీరు అనుకుంటారేమో, తండ్రులు నాకు తండ్రి అని మీరు అనుకుంటారేమో, కానీ ఇక్కడ ఉండేవారు తండ్రి అని పిలవద్దు. అసలు తండ్రి అంటే ఎవరు? పరలోకంలో ఉన్నాడని చెప్తూ వస్తున్నాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే మొట్టమొదటిగా ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక మాట సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే మీకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో నివసిస్తున్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఎలాంటిదంటే మీరు భూమి మీద చూస్తున్నవన్నీ కాదు, పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన మీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో నివసిస్తున్నాడు. మీకంటూ ఒక తండ్రి ఉన్నాడు, మీరు అనాథులు కాదు. అందుకంటాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్టయితే 13-14 వచ్చినాళ్ళు అంటూ వస్తాడు. ఏమంటాడు? మీరు నా నామమున ఏదైనా నేను ఇస్తానంటాడు, తండ్రి ఇస్తాడంటాడు. ఇంకేమంటాడు? 18వ వచనంలో చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో నేను మిమ్మల్ని అనాథులుగా ఏమంటాడు? నేను మిమ్మల్ని అనాథులుగా విడవనంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో తండ్రి లేకపోయినా, ఈ లోకంలో కుటుంబీకులు లేకపోయినా, ఈ లోకంలో రక్త సంబంధికులు లేకపోయినా మనకంటూ పరలోకంలో ఒక రక్త సంబంధికి ఉన్నాడు. మనకంటూ పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న తండ్రులు మనల్ని విడిచిపెట్టవచ్చు, ఈ లోకంలో ఉన్న తండ్రులు మనల్ని కాదని ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. బహుశా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనల్ని కాదనుకుని మనం త్రోసివేయచ్చు. కానీ పరమందున్న తండ్రి, మనకంటూ ఒక తండ్రి పరలోకంలో ఉన్నాడు. తన దగ్గరికి వచ్చే వారిని ఎంతగానో ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్టయితే సత్యముతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు. ఏమని ఇస్తున్నాడు? మీకు ఒక తండ్రి ఉన్నాడు పరలోక రాజ్యంలో, ఆయన పరలోకమందు నివసిస్తున్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడని ఇది వాస్తవం. దీని గురించి సత్యమును గురించినటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్టయితే రండి, మనకంటూ పరలోకంలో తండ్రి ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు, సత్యంతో కూడిన సాక్ష్యం. రెండోదిగా చూసినట్టయితే ఇవన్నీ సత్యాలు. రెండో మాటను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయం
20వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయబడినలను ఆయనకు అగపడుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపడుచున్నాడు. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండో మాట ఏంటంటే తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి ఏం చేస్తున్నాడు? 20వ వచనంలో తండ్రి కుమారుని ప్రేమించు. కాబట్టి ఈ సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు. ఏమని ఇస్తున్నాడంటే మీకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. రెండు, ఆ తండ్రి ఎలాంటి వాడు అంటే ప్రేమించేవాడు ఉంటాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రేమ ఉంది ఆయనలో. మిమ్మల్ని ప్రేమించే తండ్రి అంటే మీకంటూ పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ప్రేమిస్తున్నాడు. వాస్తవానికి మనకంటూ ఒక తండ్రి ఉన్నాడని, మనకంటూ ఒక ప్రేమను పంచేవారు ఉండారని, మనకంటూ ఒక సత్యంతో కూడిన ప్రేమను పంచేవారు ఉండారని వాస్తవానికి మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపి తన కుమారుని ద్వారా దేవుని యొక్క ప్రేమ ఏంటో మనం తెలియపరుస్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట కుమారుడు సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే మీకు పరలోకంలో తండ్రి ఉన్నాడు. రెండోదిగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎటువంటి ప్రేమను ప్రేమిస్తున్నాడు? రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అంటే కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. కాబట్టి ఒక శ్రేష్టకరమైనటువంటి ప్రేమ, మనం నశించిపోకూడదని మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమని ఇర్మీయా గ్రంథం 31:3 రాయబడుతూ వచ్చింది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇంకా మనం నష్టపోకుండా ఉండటానికి కొరకై కాపాడబడేటటువంటి ప్రేమ. ఇంకెలాంటి ప్రేమ అంటే రండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 30-32 వచ్చిన క్షమించండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 31-32 వచ్చినాలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 30-31 వచ్చినాలు. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించుటకు వెనక తీక అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మూడవదిగా ఇక్కడ రెండో మాట చూస్తున్నట్టయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? తండ్రి గురించి. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో. మనం అనాథలం కామని మనకంటూ ఒక తండ్రి పరలోకంలో ఉన్నాడని తెలియపరిచాడు. ఇది సత్యంతో కూడిన సాక్ష్యం, ఇది యథార్థమైనది. రెండు అంటే మొదటిగా మనం అనాథలం కాము, మనకంటూ ఒక తండ్రి పరలోకంలో ఉన్నాడు. రెండో మాట చూసినట్లయితే తండ్రి అలాంటి వాడు అంటే ప్రేమను పంచుతున్నాడు పరలోకంలో ఉన్న తండ్రి. ఈ సత్యాన్ని కుమారుడు తెలియపరుస్తున్నాడు. మనకు యేసుక్రీస్తు ప్రభువారు సత్య సాక్షి అని అంటున్నాం కదా, సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మనకంటూ ఒక తండ్రి పరలోకంలో ఉన్నాడు. మన తండ్రి అలాంటి వాడు అంటే ప్రేమను కనపరిచేవాడు ఉన్నాడని. ఎటువంటి ప్రేమ చూసినట్లయితే మరణము కంటే బలమైనటువంటి ప్రేమ. ఎటువంటి ప్రేమ? మరణము కంటే కూడా బలమైనటువంటి ప్రేమ. ఇంకెటువంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఎటువంటి ప్రేమ? ఎంతో గొప్ప ప్రేమ. ఎటువంటి ప్రేమ? నశించిపోకుండా బ్రతకడానికి కావలసినటువంటి ప్రేమ. ఎటువంటి ప్రేమ? తన కుమారుని మన కొరకు ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించినటువంటి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ తండ్రి కలిగి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? సత్యముతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది యథార్థత. ఏంటిది? సత్యముగా కూడినటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు కుమారుడు. ఏమనంటే పరలోకములో ఒక తండ్రి ఉన్నాడని మొట్టమొదటి చెప్పి, రెండోదిగా ఏమంటాడు? ఆయన ప్రేమ కలిగిన వాడు. శాశ్వతమైన ప్రేమతో, ఎడబాయని ప్రేమతో, విడిచిపెట్టనటువంటి ప్రేమతో, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు నష్టపోయినటువంటి ప్రేమతో, నష్టపరచినటువంటి ప్రేమతో, ఇంకా ఎంతో గొప్ప ప్రేమతో కుమారుడు ప్రేమిస్తున్నాడని, తండ్రి ప్రేమిస్తున్నాడని కుమారుడు ప్రేమిస్తున్నాడు. కుమారుడు ఏమంటాడు? తండ్రి ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నాడని బయలుపరుస్తూ వస్తున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఎవరైనా ప్రేమాస్వరూపి. ఇక్కడ సత్య సాక్షి అయిన వాడు, సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నటువంటి ప్రభు అయినవాడు. ఎందుకంటే ప్రభు ఏ సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆయన ప్రేమమయుడు. సాక్ష్యం ఇస్తున్నాడు. సత్యం, ఇది సత్యము. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఇది సత్యం. ఈ లోకంలో ఎవరి ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు, దేవుని ప్రేమే శాశ్వతమైందని సత్యముతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు. ఇది రెండో మాట. మూడోదిగా చూస్తున్నట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే లూకాసు సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 36వ వచనం.
మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. కాబట్టి ఇక్కడ మూడో మాటను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? తండ్రి పరలోకంలో ఉంటాడని సాక్ష్యం ఇస్తున్నాడు. మనం అనాథులం కామని, మనకంటూ ఒక తండ్రి పరలోకంలో ఉంటాడు, మనం ఈ లోకంలో అనాథులం కామని ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అది సత్యము, సాక్ష్యం ఇస్తున్నాడు. రెండో మాట ఏంటంటే బైబిల్లో రాయబడిన మాట, తండ్రి ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఆ ప్రేమను మనకు కనపరిచాడు, ఆ ప్రేమను మనకి ఇచ్చాడు, ఆ ప్రేమను మనం పొందేటట్టు చేశాడు అన్నది సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు కుమారుడు. మూడో మాట, ఆయన సత్యంతో కూడిన సాక్ష్యం ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి మూడో మాట ఏమని రాయబడుతూ వచ్చింది? తండ్రి ఎలాంటి వాడు అంటే కనికరం కలిగిన వాడంట. ఎలాంటి వారు? ప్రభు కనికరం కలిగిన వాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే, యేసు ప్రభువారి యొక్క విధానం మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు తండ్రిని గురించి తెలియపరుస్తున్న విధం చూస్తే తండ్రి ఎలాంటి వాడు అని చెప్తూ, తండ్రి ఎలాంటి వాడు? కనికరం కలిగిన వాడని సెలవిస్తూ వస్తున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి గురించి ఇస్తున్నటువంటి సత్యంతో కూడిన సాక్ష్యం గొప్పది. ఆయన ఏమంటాడంటే, ఆయన తండ్రి ఎలాంటి వాడంటే కనికరం కలిగిన వాడు, అనేకుల మీద కనికరాన్ని చూపించేవాడు, అనేకమైన ప్రజల మీద కనికరాన్ని చూపించడానికి ఇష్టపడేవాడు. ప్రజలు బలహీనతలో ఉండా, ప్రజలు ఎలాంటి పొరపాట్లు ఉండా, ప్రజలు ఎలాంటి అవిధేయతలు ఉండా, ప్రజలు ఎలాంటి అనారోగ్యంతో ఉండా, ప్రజలు ఎలాంటి దుఃఖంతో ఉండా, ప్రతి మానవుడి పైన కనికరాన్ని చూపించగలిగిన వాడని కుమారుడు ఏం చేస్తున్నాడు? సత్యముతో కూడినటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకంటాడు కదా, ఏమంటాడు? 6వ అధ్యాయం 36వ వచనం చదివినట్టయితే, లూకాసు వార్తలో 6వ అధ్యాయం 36వ వచనం చదివినట్టయితే ఏమంటాడు? కుమారుడు అన్నాడు కదా, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు. ఎలా ఉన్నాడైనా? కనికరం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు తండ్రి కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఏ సత్యముని గురించి అయితే సాక్ష్యం ఇచ్చాడు, ఏ సత్యముని గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ సత్యమును గురించినటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన కనికరాన్ని మనం పొందగలుగుతూ వచ్చాం. కుమారుడి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే తండ్రి కనికరం కలిగిన వాడు, సత్యముతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? కుమారుడు కనికరం కలిగిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాడు అంటే కనికరాన్ని చూపించేవాడు. తండ్రి కూడా కనికరాన్ని చూపించేవాడు. చూడండి, యేసు ప్రభువారి గురించి వారి మీద కనికరపడి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కుష్టి వ్యాధుల మీద కనికరపడిన విధానం కనపడుతుంది. వ్యభిచారం చేసిన స్త్రీ మీద కనికరపడిన విధానం కనపడుతుంది. అనేకుల మీద కనికరపడిన విధానం కనపడుతుంది. అది ఎలాంటిదంటే తండ్రి స్వరూపం. అది తండ్రి యొక్క స్వరూపం, గుణలక్షణాలు అవన్నీ కూడా. కానీ ఇక్కడ రాయబడుతున్నటువంటి మూడో మాటను చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే తండ్రి కనికరం కలిగిన వాడు, తన కనికరాన్ని మన మీద చూపిస్తూ వచ్చాడు, తన కనికరాన్ని మన మీద కనపరుచుకుంటూ వచ్చాడు, తన కనికరం మన పైన చూపించాడు. కాబట్టి కనికరించబడటానికి కూడా అర్హత లేని మనం కనికరించబడుతూ వచ్చాం. వాస్తవానికి మనం కనికరించబడటానికి కూడా మనం యోగ్యులం కాదు. కానీ ఈరోజు మనం కనికరించబడ్డామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపే. అది దేవుని యొక్క ఉచితమైన కృపే. ఆ కృపను బట్టి దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. ప్రభా నిజమే, యేసుక్రీస్తు ప్రభువు సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఇది సత్యమే, తండ్రి పరలోకంలో ఉన్నాడు, సత్యమే, తండ్రి ప్రేమ కలిగి ఉన్నాడు అన్నది సత్యమే. మూడోది, తండ్రి ప్రేమ కలిగి కనికరం కలిగిన వాడు అన్నది కూడా సత్యమే. ఇవన్నీ సత్యాలు, వీటి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సత్య సాక్షి అని ఎందుకు అంటున్నామంటే సత్యంతో కూడిన వాటికి సాక్ష్యం ఇస్తున్నవాడు ప్రభు. ఇది మూడు. ఆయన ఎలాంటి వాడు అంటే తండ్రి కనికరం చూపించేటటువంటి వాడు. వాస్తవానికి మన జీవితాలు కనికరించబట్టానికి కూడా యోగ్యత లేని మనలకి, మన బలహీనతలు, మన పొరపాట్లు, మన అవిధేయతలు చూస్తే కనికరించబట్టానికి కూడా యోగ్యులం కాదు. కనికరించబట్టానికి కూడా యోగ్యులం కానటువంటి మనపైన తన ప్రేమను కనపరిచి తన కనికరాన్ని మనకు చూపించినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన ఎన్నో మాట ఇది? 4. సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? 1, తండ్రి పరలోకంలో ఉంటాడు, మీరు అనాథులు కాదని సాక్ష్యం ఇచ్చాడు. 2, ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? సత్యంతో కూడినది తండ్రి ప్రేమ కలిగిన వాడని, ఆ ప్రేమను మనకు పంచేడే ఎటువంటి ప్రేమ అన్నది మనం చూస్తూ వచ్చాం. 3, తండ్రిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సత్యంతో కూడిన సాక్ష్యం ఏంటది? అది ఆయన కనికరం కలిగిన వాడు, తన కనికరాన్ని కనికరించబట్టాను కూడా అర్హత లేని మన పైన కనికరం చూపించాడు అన్నది సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. 4వదిగా ఆయన సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే సత్యంతో, ఇది సత్యము, దీని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 4వది ఏంటంటే
తండ్రి ఎలాంటి వాడంటే హృదయపూర్వకముగా క్షమించగలిగిన వాడు. ఎలాంటి వాడైనా హృదయపూర్వకంగా క్షమించగలిగిన వాడంట. చూడండి, ఒక మనిషిని మనం ఎంతవరకు క్షమిస్తాము? కొంతవరకు మనం క్షమించగలుగుతాం. ఒక మనిషిని ఇట్లాగమ్మా ఒక మనిషిని ఎంతవరకు మనం ప్రేమించగలుగుతాం? కొంతవరకే ప్రేమించగలుగుతాం, కొంతవరకే క్షమించగలుగుతాం. అవునా? పూర్తిగా క్షమించగలుగుతామా? క్షమించలేం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన మాటను చూసినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారు రాయబడిన మాటగానే ఆయన తండ్రిని గురించి చెబుతున్న మాటను చూసినట్టయితే సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని తెలుసా? తండ్రి హృదయపూర్వకంగా ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడంట. హృదయమారా క్షమిస్తున్నాడంట. అంటే ఏమి కూడా లోపల పెట్టుకోవట్లా. కుళ్ళు కానీ, ద్వేషం కానీ, ఇంకేవి కూడా లోపల పెట్టుకోవట్లా. ఒక మనిషిని ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడో, ఎటువంటి క్షమాపణ ఇస్తున్నాడో తెలుసా? హృదయపూర్వకమైన క్షమాపణ. అంటే బయటికి క్షమించి హృదయంలో ఏం పెట్టుకోవట్లా. బయటికి క్షమించానని అంతరంగంలో ఏదో పెట్టుకున్నవాడు కాదు. ఏం చేస్తున్నాడు? అంతరంగంలోనూ వెలుపట కూడా ఏం చేస్తున్నాడు? హృదయపూర్వకంగా క్షమిస్తున్నాడంట. నిజంగా చూడండి, ఈ సత్యాన్ని మనం బయలుపరుస్తున్నాడు. మీరు క్షమించబడింది ఎలాగంటే, మీరు క్షమాపణ పొందింది ఎలాగంటే, మిమ్మల్ని దేవుడు ఎలా క్షమించాడంటే, మీ బలహీనతలు, మీ పొరపాట్లు, మీ అవిధేతల నుండి ప్రభు ఎలా క్షమించాడంటే హృదయపూర్వకంగా తండ్రి క్షమించాడని కుమారుడు బయలుపరుస్తున్నాడు. ఇది సత్యము. దీని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కుమారుడు ఎలాంటివాడు కాదు. కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు ఎలాంటి వాడని. ఎలాంటి వాడు? హృదయపూర్వకంగా క్షమించగలిగిన వాడు. నిజంగా ఈరోజు మనం ఆరాధించడానికి ఒక్క కోణం చాలు. ప్రభా, నన్ను హృదయపూర్వకంగా క్షమించావు. నా గురించి నువ్వు హృదయంలో ఏం పెట్టుకోకుండా, హృదయంలో ఏం ఉంచుకోకుండా హృదయపూర్వకముగా నన్ను క్షమించావు ప్రభా. నిజంగా దేవుడు మన గురించి ఏది కూడా దాచుకోలేదంట. ఏది కూడా దాచుకోలేదు. ఏది కూడా ఉంచుకోవడానికి ఇష్టపడలా. ఏది కూడా దాచిపెట్టుకోవడానికి ఇష్టపడలా. హృదయపూర్వకంగా, అంటే ఏది కూడా ఉంచుకోకుండా హృదయమార ఇష్టంగా మానవుని క్షమించాడంటే నిజంగా దేవుని యొక్క గొప్పతనం ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ సత్యాన్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తూ వస్తున్నాడు. ఈ సత్యముల గురించి ప్రభు యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సత్యముల గురించి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇచ్చేవారు ఉంటున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు హృదయమారా, ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు కదా, దేవుడు తండ్రి అని, దేవుడు కానీ కుమారుడు కానీ హృదయమారా క్షమించగలరని, క్షమిస్తున్నారని సాక్ష్యం ఇచ్చేవారు ఉంటున్నారు. సో బైబిల్ చెప్పేటటువంటి 4వ మాట ఏంటంటే, యేసు ప్రభువారు సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? హృదయమార తండ్రి క్షమిస్తున్నాడని. నిజంగా అట్టి హృదయమార క్షమాపణ పొందిన మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభా, నిజంగా నా జీవితంలో ఎవరు నన్ను హృదయమార క్షమించాల, ఎవరో కూడా క్షమించాలని నేను చేసిన తప్పుకి, కానీ నీవు హృదయమార ఇష్టపూర్వకంగా నీ హృదయంలో నా గురించి ఏమీ పెట్టుకోకుండా పూర్తిగా నీ హృదయమార నన్ను క్షమించావు ప్రభు అని ప్రభుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ప్రభుని ఆరాధన చేయాలి. ఇది 4. 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాటను చూసినట్లయితే లూకాసు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి చాలా. కాబట్టి తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి గురించి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, తండ్రి తప్పిపోయిన వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేయబడుతూ వచ్చింది అక్కడ? తప్పిపోయిన వారందరినీ తన దగ్గరకు చేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తన దగ్గరికి. నిజంగా యేసు ప్రభువారు ఇది ఒక సత్యాన్ని మన బయలుపరుస్తూ వచ్చాడు. సాక్ష్యం కూడా ఇస్తున్నాడు. ఏమని? తండ్రి తప్పిపోయిన వారందరిని కూడా దూరం పెట్టుకోడు. తండ్రి తప్పిపోయిన వారందరిని కూడా విడిచిపెట్టలా. ఏం చేశాడు? తండ్రి దగ్గరకు తీసుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, తండ్రి తప్పిపోయిన వారిని తన దగ్గర చేర్చుకుని ఏం చేస్తున్నాడు? బహుమానం ఇస్తున్నాడు. వస్త్రాలు, ఉంగరాలు ఇవ్వబడుతున్నాయంటే అర్థం ఏంటి? బహుమానం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక కోణం ఏంటంటే, బైబిల్లో చెప్పబడినటువంటి 5వ మాట యేసుక్రీస్తు ప్రభువారు సత్యముల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటా సత్యం అంటే 5వదిగా, తండ్రి దారి తప్పిన వారిని దగ్గరకు చేర్చుకుంటాడు. దారి తప్పి వెళ్ళిపోయిన వారిని, దూరం వెళ్ళిపోయిన వారిని, తండ్రిని కాదని దూరం వెళ్ళిపోయిన వారిని తండ్రి ఏం చేస్తున్నాడు? దగ్గరకు తీసుకుంటున్నాడు. నా దగ్గరకు వచ్చేవారు నేనేమాత్రం త్రోసివేనని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకంటే తండ్రి యొక్క ఉద్దేశం అలాంటిది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే, తండ్రి ఏ రీతిలో అయితే తప్పిపోయిన వారందరినీ దగ్గరకు తీసుకుంటున్నాడు, అట్టి అనుభవం మనల్ని కూడా దగ్గర తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
ఇది సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు. ఏమనంటే తండ్రి తన దగ్గరికి వచ్చే వారిని దూరంగా తీసివేయడు, అట్లా అని చెప్పి దారి తప్పిపోయిన వారిని కూడా విడిచిపెట్టలా. ఏం చేశాడు? దగ్గరకు తీసుకుంటూ వచ్చాడు. ఎవరెవరైతే దారి తప్పి వెళ్ళిపోయారో, ఎవరెవరైతే రాంగు వేలో ఉన్నారో, ఎవరైతే తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ వచ్చారో, ఆ దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? దగ్గరకు తీసుకుంటూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? దగ్గరకు తీస్తున్నాడు. అదే రాయబడుతుంది, తప్పిపోయిన వారందరినీ తన దగ్గరికి చేర్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని గురించినటువంటి సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి ఎలాంటి వాడంటే అందరినీ, దారి తప్పిపోయిన వారందరిని కూడా దగ్గరికి తీసుకుంటాడు. దారి తప్పిపోయిన ప్రతి ఒక్కరిని, మార్గం తొలిగిపోయిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఏం చేస్తున్నాడు? దగ్గరికి తీసుకునేవాడు అని అర్థం. ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన దగ్గరకు తీసుకుంటాడు, విడిచిపెట్టడని అర్థం. మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు అన్నట్లు. ఇక్కడ మనం దేవుని దగ్గరికి వెళ్తున్నారు, దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడని ఒక సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగా ఇది ఎంత గొప్పదో చూడండి. మనల్ని దేవుడు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే, మనల్ని దేవుడు తన దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే నిజంగా ఇది ఎంత సాక్ష్యమో, ఇది ఎంత గొప్పదో దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ప్రభా, యేసు ప్రభువారు వాస్తవమే చెప్పాడు, సత్యం చెప్పాడు, ఆయన యథార్థమైన మాట చెప్పాడు, సాక్ష్యం ఇస్తున్నాడు కూడా. ఏమనంటే ఆయన అందరినీ కూడా దారి తప్పిపోయిన వారు, లోకంలో పాపంలో పడిపోయి దారి తప్పిపోయిన వారు అందరినీ తన దగ్గర చేర్చుకుంటాడని సాక్ష్యం ఇచ్చాడు. నిజమే, ఆ సాక్ష్యాన్ని బట్టే ఈరోజు నేను తండ్రి దగ్గర చేర్చబడుతూ వచ్చాను. తండ్రి దగ్గరికి ఈరోజు నేను చేర్చబడ్డానంటే నీవు ఇచ్చిన సత్యంతో కూడిన సాక్ష్యమే ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది అన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఏమంటాడు? పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటంటే పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని నాటుకున్నాడని అర్థం. ఏం చేస్తూ వచ్చాడు? ఆయన నాటాడు. ఎక్కడ నాటుతూ వచ్చాడు? పరలోకంలో మనల్ని నాటాడని అర్థం. మనం నాటబడిన వారు. అందుకంటాడు కదా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఏమంటాడు? ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఏమంటాడు? 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు అంటాడు కదా, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఏమంటాడు? జీవగ్రంథంలో నుండి నీ పేరే మాత్రమును 3వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు. జీవగ్రంథంలో నుండి, ప్రకటన గ్రంథం 3:5 రాయబడుతున్న జీవగ్రంథం నుంచి నీ పేరే మాత్రమును తుడిచిపెట్టనన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యంలో మనం నాటాడు ప్రభు. ఇది సత్యం. మనం ఎలాంటి వారంటే భూమి మీద నాటబడిన వారం కాదు, ఇది భూ సంబంధమైన వరకు ఉన్నవారం కాదు. మనం ఎక్కడ నాటబడిన వారమే? దేవుని రాజ్యంలో నాటబడిన వారమని సెలవిస్తున్నాడు. ఇది సత్యము. దీని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరందరూ కూడా ఎలాంటి వారంటే దేవుని రాజ్యంలో నాటబడిన వారు. మీరందరూ ఇక్కడ ఒలివల మొక్కలే దేవుని రాజ్యంలో నాటబడిన వారు. అందుకంటే కీర్తన గ్రంథం 128వ అధ్యాయంలో చూసినట్లయితే మనం అందరం ఎలా ఉన్నాము? బల్ల యొద్ద ఉండే అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏ బల్ల అంటే ప్రభు యొక్క బల్ల దగ్గర ఎలాంటి స్థితిలో ఉంటూ వచ్చామంటే ఒలివల మొక్క వలె ఉంటున్న అనుభవం చూస్తున్నాం. 128వ కీర్తన మనం చూసినట్లయితే 128వ కీర్తనలో చూసినట్లయితే 3వ వచనం, నీ లోగటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె నుండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె నుందురు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒలివల మొక్క వలె దేవుడు మనల్ని తన యొక్క రాజ్యంలో నాటుతూ వచ్చాడు. అరవద్దు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మనల్ని దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడంటే ఒలివల మొక్క వలె తన రాజ్యంలో నాటుతున్న అనుభవాన్ని మనం బయలుపరుస్తూ వచ్చాడు. ఎవరు బయలుపరిచాడు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన అన్నాడు, సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే మీరందరూ కూడా ఇక్కడ నాటబడిన వారు కాదు, దేవుని రాజ్యంలో ఒలివల మొక్కల వలె మీరు నాటబడ్డారు. కాబట్టి దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ప్రభా, నేను ఇక్కడ వాడిని కాదు, నేను భూ సంబంధమైన వాడిని కాదు, నేను ఈ లోక సంబంధిని కాదు. ప్రభా అన్నాడు, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను ఈ లోక సంబంధిని కాదు. ప్రభా, నన్ను నువ్వు ఈ లోకంలో ఉంచినప్పటికీ నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని. నన్ను పరలోకంలో నాటేవు, ఆ నాటిన విధానం యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాకు తెలియపరిచావు అని ప్రభుని ఆరాధించేద్దాం. ఇది సత్యం, నిజం, ఇది వాస్తవం. సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు. ఏమని? మనం దేవుని రాజ్యంలో నాటబడి ఉన్నాము. ఏమంటాడు? యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మత్తయి సువార్త 15:13 అంటాడు కదా, నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడి. కానీ మనం పెళ్ళగించబడే అనుభవం ఉండామా? లేదు. ఏ అనుభవంలోకి వచ్చాం? నాటబడిన అనుభవం ఉండాం, తండ్రి ద్వారా నాటబడిన అనుభవం ఉండాం. ఏమంటాడు తెలుసా? నా తండ్రి నాటని ప్రతి మొక్క
పెళ్ళగించబడును అంటే తండ్రి ఏ మొక్కనైతే నాటలేదో అది పెళ్ళగించబడుతుంది. కానీ మనం ఎలాంటి వారమే? తండ్రి ద్వారా నాటబడిన వారం. మనం పెళ్ళగించబడేవారం కాదు. పరలోక రాజ్యం నుంచి పెళ్ళగించబడే స్థితిలో ఉండటానికి కాదు. తండ్రి నాటుకుంది దేనికంటే పరలోక రాజ్యంలో ఉండటానికి. ఆ పరలోక రాజ్యం నుండి మనల్ని పెళ్ళగించడానికి, పక్కన పడవేయడానికి, తీసివేయడానికి, లేదా పక్కన ప్రాణదోలటానికి మనల్ని నాటుకోవాలా. ఆయన నాటింది దేని కొరకు? ఆయన రాజ్యంలో మనం నివసించడానికి. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నన్ను నీ రాజ్యంలో నాటుకుంటూ వచ్చావు, ఒలివ మొక్క వలె నీ రాజ్యంలో నాటుకుంటూ వచ్చావు. నేను ఎక్కడ వాడిని ప్రభువా? నేను ఈ స్థితిలో ఉండేవాడిని. నేను భూ సంబంధిని, నేను లోకానుసారమైన వాడిని, నేను భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకునేవాడిని. అయినా నన్ను ఈ భూ సంబంధమైన వాడినైనా నన్ను ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఒలివల మొక్కల వలె నీ సన్నిధిలో, నీ రాజ్యంలో నన్ను నాటుకుంటూ వచ్చావు. ఆ సత్యమును గురించిన సాక్ష్యం ప్రభు ఇస్తున్నాడు. ప్రభా నిజమే, ఆ యేసుక్రీస్తు ప్రభు సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఏమని ఇస్తున్నాడు యేసు ప్రభు సత్యంతో కూడిన సాక్ష్యం? మీరు దేవుని రాజ్యంలో ఒలివల మొక్కల వలె దేవుని ద్వారా నాటబడిన వారని సాక్ష్యం ఇస్తున్నాడు. నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడిన అన్నాడు. కానీ మనం ఎవరమే? తండ్రి ద్వారా నాటబడిన వారమని యేసుక్రీస్తు ప్రభు సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇట్టి సాక్ష్యము లవోదికలో ఉన్న సంఘానికి కూడా ఇస్తున్నాడు. ఏమని? లవోదికలో ఉన్న సంఘంతో చెబుతున్నాడు, పరలోకంలో మీకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమ కలిగిన వాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ తండ్రి ఇంకా ఎలాంటి వాడు? కనికరం కలిగిన వాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఆ తండ్రి ఎలాంటి వాడు? హృదయపూర్వకంగా క్షమించగలిగిన వాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఆ తండ్రి దగ్గరకు తీసుకునేవాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఆ తండ్రి ఒలివల మొక్కల వలె తన సన్నిధిలో నాటాడు తన రాజ్యంలోని లవోదికలో ఉన్న సంఘమును గురించి సాక్ష్యం లవోదికలో ఉన్న సంఘమును గురించి కాదు, లవోదికలో ఉన్న సంఘంలో సత్య సాక్షి అని వాడు పలుకుతున్నాడు. సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు లవోదిక సంఘంలో. మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు, మీరు నాటబడిన వారు, హృదయపూర్వకంగా క్షమించబడిన వారు, మీరు ఎలాంటి వారంటే దగ్గరకు చేర్చబడిన వారని లవోదికలో ఉన్న సంఘపు దూతతో సంఘపు దూత చెప్పి లవోదికలో ఉన్న సంఘస్థులు తెలియపరుస్తున్నాడు. ఏమని? మీకు పరలోకంలో తండ్రి ఉన్నాడని లవోదికలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు. లవోదికలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు, మీ పరలోకంలో ఉన్న తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని. మీరు అనాథలు కాదని చెప్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట! నిజంగా లవోదికలో ఉన్న సంఘానికి ఎంత గొప్ప చెబుతున్నాడు చూడండి. అర్థమవుతుందండి ఎంత గొప్పదో? ఒకటి, పరలోకంలో తండ్రి ఉన్నాడు, మీరు అనాథలు కాదని చెబుతున్నాడు. రెండు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, గొప్ప ప్రేమతో, విడవని ప్రేమతో ప్రేమించాడని చెబుతున్నాడు లవోదికల సంఘంతో. మూడు, లవోదికలో ఉన్న సంఘంతో సత్యంతో కూడా సాక్షిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఏమన్నాడు? కనికరాన్ని చూపిస్తున్నాడు, తండ్రి అని చూపిస్తున్నాడు. ఇంకా దగ్గర తెచ్చుకుంటాడని చెబుతున్నాడు, హృదయపూర్వకంగా క్షమిస్తున్నాడని చెబుతున్నాడు. ఇంకా ఒలివల మొక్కల వలైనా తన సన్నిధుల వల్ల నాటుకుంటున్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. లవోదికలో ఉన్న సంఘంలో సత్యముతో కూడిన సాక్ష్యాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఏమని? మీరు తండ్రి ద్వారా నాటబడిన వారు, నా తండ్రి నాటని ప్రతి మొక్కయో పెళ్ళగించబడును. కానీ మీరు పెళ్ళగించబడేవారు కాదు, మీరు నా తండ్రి ద్వారా నాటబడిన స్థితిలో ఉండాలని లవోదికలో ఉన్న సంఘపు దూతతో మాట్లాడి లవోదికలో ఉన్న సంఘానికి రాస్తూ వస్తున్నాడు. మీరు నా తండ్రి ద్వారా నాటబడినటువంటి మొక్కలు. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆరో మాట ఏంటంటే, మన తండ్రి తన యొక్క రాజ్యంలో ఏం చేస్తూ వచ్చాడు? ఒలివల మొక్కల వలె నాటుకుంటూ వచ్చాడు. ఈ సత్యంతో కొన్ని సాక్ష్యాన్ని లవోదికలో ఉన్న సంఘానికి బయలుపరిచాడు. అదే రీతిలో మనకు కూడా బయలుపరుస్తున్నందుకు ప్రభుని అట్టి లవోదిక అనుభవం ప్రభు మనం తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది ఆరో మాట. ఏడో విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏడో మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతోను ఆరాధింపవలను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్టయితే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెబుతున్నాడు. ఇది సత్యము, దీని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దేవుడు ఆత్మ. ఏమంటాడు? దేవుడు ఆత్మ. తండ్రి ఎవరంటే ఆత్మ కలిగిన వాడు. తండ్రి శరీరానుసారుడు కాదు, తండ్రి శరీరానికి సంబంధించిన వాడు కాదు. తండ్రి ఎవరంటే ఆత్మానుసారుడు, తండ్రి ఆత్మ. అందుకే రాయబడుతూ వచ్చింది ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుని ఆత్మ జలముల పైన ఏమవుతుంది? అల్లాడుతుందంట. సంతోషంగా జరుగుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. దేవుడు ఎవరు? ఒక రూపాన్ని ఉందా? దేవుడు ఎవరు? ఒక రూపాన్ని కలుగు చేసుకొచ్చాడా? దేవుడు ఎవరు?
ఒక రూపే కాదు, దేవుని కుమారుడు రూపంగా ఈ లోకానికి వచ్చాడు, మానవ రూపంగా. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మగా జీవిస్తూ వస్తున్నాడు. ఆత్మ అనేటువంటి స్వరూపము ఒక రూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది. కానీ ఆ రూపం ఇంతవరకు మనకి కనబడనిగా విధానంలో కూడా తండ్రి చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఆత్మ. ఇది మనకు తెలియపరుస్తున్నాడు. చాలామంది ఎలా ఉన్నారు చెప్పండి? ఒక విగ్రహాన్ని చేసుకుని, ఒక బొమ్మను చేసుకుని, ఇంకా రకరకాలు తయారు చేసుకుని, బొమ్మలు తయారు చేసుకుని దాన్ని పూజించే వాళ్ళు ఉంటారు. నేనంట కదా, ఎవరి గురించో మనకొద్దు, మన క్రైస్తవులే సిలువలు తయారు చేసుకుంటారు, యేసు ప్రభు బొమ్మలని పెట్టుకుంటారు. ఇంటికి వెళ్తే ఎన్నో బొమ్మలు ఉంటాయి, ఎన్నో ఫోటోలు ఉంటాయి. వాస్తవానికి వాటిలో ఏమైనా ఉందా? లేదు. వాటి గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏమంటుంది? దేవుడు ఆత్మ. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. సత్యముతో కూడిన సాక్ష్యం ఇది యథార్థమైన సాక్ష్యం. ఇది ఏమంటున్నాడు? తండ్రి ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటున్నాడు. అంటే తన ఘనత కొరకు చూసుకోవట్లా, తండ్రి ఆత్మ అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి ఒక ఆత్మ ఉన్నాడని, దేవుడు ఆత్మస్వరూపి అని, దేవుడు ఆత్మ కలిగిన వాడని తెలుసుకోలేని దుస్థితిలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రి ఆత్మని సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? తండ్రి ఆత్మ అని. తండ్రి ఒక రూపము కాదు, తండ్రి ఒక విగ్రహం కాదు, తండ్రి ఒక రూపాన్ని ధరించుకున్నాడు కాదు, ఒక రాయి కాదు, రప్ప కాదని సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. తండ్రి ఎవరు? ఆత్మస్వరూపి. ఆయన ఒక దినాన్ని మీరు ఆరాధించబోతున్నారు. ఒక దినమున ఒక రోజు మీరు ఆరాధించవలసిన గడి రాబోతుంది. తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించు సమయం రాబోతుంది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి ఆత్మ అన్న సత్యంతో కూడిన సాక్ష్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి ఇచ్చాడు. ఆయన సత్యంతో కూడిన సాక్ష్యం ఏంటంటే తండ్రి ఎలాంటి వాడు? ఆత్మస్వరూపి, ఆత్మ కలిగిన వాడు. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనం తెలియపరచడానికి ఈ లోకానికి తెలియపరిచాడు. ఏమని? మీరు కూడా ఆత్మానుసారులే, మీరు శరీరానుసారులు కాదు. మనం ఎలాంటి వారిని? ఆత్మానుసారులుగా ప్రభు చేస్తూ వచ్చాడు. మనం శరీరానుసారులమైనప్పటికీ, రక్తమాంసం కలిగిన వారైనప్పటికీ మనల్ని ఏం చేస్తూ వచ్చాడు ప్రభు? ఆత్మీయులుగా, ఆత్మానుసారులుగా మనల్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈ సత్యంతో కూడిన సాక్ష్యం ప్రభు ఇచ్చి మనల్ని ఆత్మీయులు సిద్ధపరిచాడు. ప్రభు ఇచ్చిన సత్యంతో కూడిన సాక్ష్యం ఏంటి? దేవుడు ఆత్మ. ఈ సాక్ష్యాన్ని ఎవరిచ్చారు? తండ్రి కుమారుడు ఇస్తూ వచ్చాడు. ఏమని? ఇది సత్యం, దేవుడు ఆత్మ కదా, ఇది సత్యమే, దీని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యము మనకిచ్చి మీరు కూడా ఆత్మీయులే, మీరు కూడా ఆత్మానుసారమైన వారే అని మనకు తెలియపరిచి మనల్ని కూడా తండ్రి యొక్క ఆత్మ స్వరూపంలోకి మనల్ని కూడా కుమారుడు తీసుకొచ్చినందుకే కుమారుడిని ఆరాధించదు. కాబట్టి కుమారుడు సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. సత్యం ఏంటి? 1, దేవుడు పరలోకంలో ఉన్నాడు, సత్యం. 2, దేవుడు ప్రేమ కలిగిన వాడు. 3, కనికరం కలిగిన వాడు. 4, హృదయపూర్వకంగా క్షమించేవాడు. 5, దగ్గర తీసుకునేవాడు. 6, ఒలివల మొక్కలో తన రాజ్యంలో ఆడుకుంటూ వచ్చాడు. 7, దేవుడు ఆత్మ. ఇవి సత్యం. వీటి గురించి కుమారుడు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యము లవోదికలో ఉన్న సంఘముకి కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అయితే లవోదికలో ఉన్న సంఘము 7 అంతల అనుభవంలోకి వచ్చింది. తండ్రి పరలోకంలో ఉన్నాడని, ప్రేమ కలిగిన వాడని, కనికరం కలిగిన వాడని, ఇంకా హృదయపూర్వకంగా క్షమించగలిగిన వాడని, దారి దగ్గర దగ్గర తీసుకుంటాడని, ఒలివల మొక్కల వారి దేవుని రాజ్యంలో నాటాడని, దేవుడు ఆత్మని ఆ లవోదికలో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలు ఏం చేశారు? తెలుసుకుంటూ వచ్చారు. ఈరోజు లవోదికలో ఉండేవారే కాదు, మనకు కూడా దేవుడు తెలియపరిచాడు. ఆ సత్యంతో కూడినటువంటి సాక్ష్యం మనకు ప్రభు అనుగ్రహించినందుకు ఈ 7 అంతల సాక్ష్యాన్ని, 7 అంతల విషయమై సత్యము, ఈ 7 అంతల సత్యంతో కూడిన వాటిని ప్రభు సాక్ష్యం ఇచ్చినందుకు, ఆ సాక్ష్యాలు మనకు అనుగ్రహించి ఆ సాక్ష్యాలు మనం కలిగి ఉన్నందుకు ప్రభుని ఆరాధించేద్దాం, ఆరాధనలో ప్రవేశిద్దాం. లవోదిక సంఘం ఎట్టి అనుభవంలోకి వచ్చింది, అటు అనుభవంలోకి మనం వచ్చినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. మనం నిలబడి ఒక పాట పాడుకుని ప్రభుని ఆరాధన చేసుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం.